మీరైతే ఇంట్లో ఖాళీగా ఉంటే ఏం చేస్తారు? నేనైతే ఏదో ఒక తిక్క పని చేసి తిట్లయితే తీస్తా ఉంటాను. ఆ తిక్క పనిలో భాగంగానే ఇదైతే పెద్ద ప్రయోగం అయితే చేయబోయాను. అదేనండి జాంకాయ చిప్స్ అయితే చేయబోతున్నాను. జాంకాయ చిప్స్ ఏంటా అనుకోబాకండి. మా పాప జాంకాయ తినేయటం లేదనేసి, "అమ్మ మొన్న పొటాటో చిప్స్ చేసావు కదా! అలానే జాంకాయ చిప్స్ చేయవా" అని అడిగింది. అంతేనండి నాకు అవును కదా! నిజమే కదా! ఒకసారి ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందా అని ప్రయోగం చేశాను. టేస్ట్ అయితే ఏం అంత వరస్ట్‌గా ఏం లేదు. బావుంది. తినొచ్చు. నేనైతే ఇక్కడ పండిన జాంకాయతో చేశాను. మీరైతే పచ్చి జాంకాయతో చేసుకున్నారంటే బావుంటుంది. ఫస్ట్ అయితే ఎలా చేసుకోవాలంటే జాంకాయని కట్ చేసేయండి. దాని లోపల గింజలంతా తీసేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న దాంట్లో ఒక్క రవ్వ కారం, ఉప్పు వేసుకోండి. కొంచెం కార్న్ ఫ్లోవరు, బియ్యపు పిండి, ఇది శనగపిండి వేసేసాను. శనగపిండి వేసి బాగా కలిపేసాను. మంచిగా నూనెలో వేసి కరకరలాడేలాగా తీసేసుకున్నామంటే బావుంటుందండి. చూస్తున్నారా ఇక్కడ మా పిల్లలు తింటా ఉన్నారు. అడిగిన పెద్ద పాపకేమో అంతగా నచ్చలే. చిన్న పాపకైతే బావుందంట. తినేసినారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్